తెలంగాణలో జనం మూడ్, పొలిటికల్ టెండెన్సీ రైజ్ అవుతున్న టెంపరేచర్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ని భయపెడుతూ ఉన్నాయా? అందుకోసమే ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సాహసం చేయలేకపోతుందా? ఒక పక్కన గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఆల్రెడీ ఒక చోట, అది కూడా రేవంత్ సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే కనపడితే, ఇంకో వైపున ఓన్లీ జూబ్లీ హిల్స్ లోనే బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి అంటూ ముఖ్యమంత్రి సన్నాహక ప్రసంగాలు చేయడం చూస్తా ఉంటే పబ్లిక్ మూడ్ చూసి కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుంది అని అనుకోవాల్సిందేనేమో. ఇంతకీ రియాలిటీ ఏంటి? ఉప ఎన్నికలు రానట్టేనా? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. తెలంగాణలో జనం మూడు ఎలా ఉంది, జనం రెస్పాన్స్ ఎలా ఉంది, రాజకీయంగా జనం ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుత పరిపాలన మీద పబ్లిక్ ఏమంటున్నది అనేది మొన్న మధ్యన గద్వాల్లో బయటపడింది. కేటీఆర్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు పెట్టడానికి వెళ్తే పోటెత్తిన జనాన్ని చూస్తే అవునా ఇంత ఊపుందా తెలంగాణలో ఇప్పుడు అని అనిపించింది. మామూలుగా నాయకులు ఎవరన్నా వస్తే గనక జనాన్ని తోలుకొస్తారు, పైసలు ఇస్తే వచ్చేస్తున్నారు జనము అని స్వీపీగా మాట్లాడారు అనుకోండి ఎవరన్నా, వాళ్ళకి అవగాహన లేనట్టే లెక్క రాజకీయంగా. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్న 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలం ఎంత? గత ఏడాదిన్నరగా గెలవగలిగిందే 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి మహబూబ్ నగర్ లో. అందులో గద్వాల ఆయన వెళ్లేపోయా కాంగ్రెస్, ఇక మిగిలింది ఒక్క ఎమ్మెల్యే. ఇప్పుడు గద్వాల ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలులో మొన్న మల్లు రవి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. మల్లు రవి గతంలో ఎప్పుడు గెలిచారు ఆయనకు కూడా గుర్తుండదు. అలాంటిది ఆయన్ని మొన్న గెలిపించారు అంటే బీఆర్ఎస్ కి అంత ఎదురుగాలి వీచింది పార్లమెంట్ ఎన్నికల్లో కదా. ఇటు పక్కనేమో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ని ఓడగొట్టి నేరో మార్జిన్ తో DK ని గెలవడం చూసాం. అంటే దరిదాపుల్లో ఎక్కడ బీఆర్ఎస్ కి రవ్వంత బలం కూడా లేకపోయినా గానీ జనం ఎంత బలగంలాగా వచ్చారు అంటే జనం మూడ్ అలా ఉందేమో, ఇప్పుడు మొమెంటం మారుతా ఉందేమో అని అనుకోవాలి. సరిగ్గా గద్వాల్లో ఇలాంటి దృశ్యాలు కనపడినాక ఒక 2-3 రోజులకే సీఎం రేవంత్ రివ్యూ పెట్టి కేవలం జూబ్లీ హిల్స్ లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి అని చెప్పడం చూస్తుంటే ఆ 10 చోట్ల ఉప ఎన్నికల విషయంలో మసిపూసి మారేడికాయ చేసే ఆలోచనే కాంగ్రెస్ ఉన్నది అని అర్థమవుతాం. చాలా మందికి డౌట్ రావచ్చు, అదేంటి ఆధారాలు ఉన్నాయి, పోస్టింగ్లు పెట్టారు, కండువాలు కప్పుకున్నారు కదా అని చెప్పంటే అవన్నీ సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి పనికొస్తాయి కానీ సిస్టమ్ ముందు ప్రూవ్ చేయడానికి పనికొస్తాయి అంటే కొన్నిసార్లు పనికి రాకపోవచ్చు. మన సిస్టమ్ లో అలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి డ్రామాబాజీ వ్యవహారాలన్నీ నడుస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆధారాలేమో వాదన ప్రూవ్ చేయడానికి పనికిరానప్పుడు, అధికార పార్టీ వెనకడుగేస్తున్నప్పుడు మరి ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్, స్కోప్ ఎక్కడుంటాయి? ఒక రకంగా చూస్తే జనం ఆల్రెడీ ఇంత క్లియర్ గా ఉన్నారా, ఏడాదిన్నర 2 ఏళ్లు కాకమునిపే అనే క్లారిటీ కాంగ్రెస్ కు వచ్చేసరికి ఉప ఎన్నికల నుంచి వెనక్కి తగ్గుతున్న సినిమానే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. పోనీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏం జరగచ్చు అంటే, అధికార పార్టీ ఎప్పుడైనా సరే 1-2 చోట్ల మాత్రమే ఉప ఎన్నికలు జరిగితే గనక శక్తి యుక్తులన్నీ అదే సెగ్మెంట్ మీద కేంద్రీకరించి నెగ్గుకొచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. బహుశా జూబ్లీ హిల్స్ లో కూడా అదే జరగవచ్చు. ఆ మధ్యకాలంలో కంటోన్మెంట్ లో చూసి కాదు అది బీఆర్ఎస్ సిట్టింగ్, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మీద 10% ఎడ్జ్ ఉన్నది అని సర్వేలు చెప్తున్నాయి. లాంటి పోస్టులు బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు గాక, కానీ ఒక స్థానంలోనే ఎన్నిక జరిగితే అది రూలింగ్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువ. అలా కాకుండా విపక్షం గెలిచి నిలబడాలి అంటే అసలు ఊహించని పరిణామం, బలమైన వేవ్ ఏదో రావాలి. మరి జూబ్లీ హిల్స్ లాంటి నగర కాన్స్టిట్యున్సీలో అలాంటి వేవ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీ పరిధిలో తక్కువ. ఏ గద్వాల్ లాంటి చోట్ల లేకపోతే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల అయితే వచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చు. అక్కడ వస్తాయి కాబట్టి ఎన్నికలు లేవు, ఇక్కడ వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి ఇక్కడ ఉప ఎన్నిక జరగటం ఇన్విటబుల్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మీరేమంటారు? తెలంగాణలో ఇప్పుడు పబ్లిక్ మూడ్ ఎట్లున్నది అని అడిగితే మీరేం చెప్తారు?